లోకవత్తు లీలా కైవల్యం అన్నారు. లోకవత్తు లోకంలో ఎట్లాగైతే లీలగా అంటే తన యొక్క ఏంటిది లేకపోయినప్పటికీ లీలా మాత్రంగా వెళుతుంటారో అట్లాగే పరమాత్మ కూడా చేశాడనే ఉద్దేశం. ఈ శ్లోకంలో తూ శబ్దం ఏదైతే ఉందో ఆక్షేపం పరిహరితి. పూర్వపక్షి ఏదైతే ఆక్షేపం చేశాడో బ్రహ్మము సృష్టికర్త ఏదానికి లేదని దాన్ని పరిహారం చేసేదాని కొరకు. యథా లోకే కస్చిత్ ఆప్తైషణస్య రాజ్ఞో రాజామత్యస్య వ్యతిరిక్తం కశ్చిత్ ప్రయోజనం అభిసంధాయ కేవలం లీలారూపః ప్రవృత్తయః క్రీడా విహారేషు భవంతి అన్నారు. ఇప్పుడు ఒక రాజు కానీ రాజు యొక్క మంత్రి కానీ ఏ ప్రయోజనం లేనప్పటికీ కించిత్ ప్రయోజనం అభిసంధాయ ప్రయోజనం లేకపోయినప్పటికీ లోకములో లీలారూపః ప్రవృత్తయ క్రీడాసు వ్యవహారేషు ఒక్కొక్కసారి ఏం పని లేకపోయినా ఆటలాడుకుంటా ఉంటూ లేకపోతే అక్కడక్కడికి ఏదో వన విహారానికి వెళుతుంటారు. మరి దీనిలో వాళ్ళ ప్రయోజనం ఏముంది అంటూ అనవచ్చు. వాళ్ళు పనులు చేసి 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 అలసిపోయి ఉంటారు కాబట్టి అలసట తీసుకున్న దాని కొరకు పోయారేమో అంటావేమో. కానీ ఆ సమాధానం సరిపోదు. ఏ పని చేయలేదు, అలసిపోలేదు, ఆయన ఏం తోచక వెళ్తారా లేదా? అట్లాగే కించిత్ ప్రయోజనం అభిసంధాయ కేవలం లీలారూప ప్రవృత్తయ క్రీడా విహారే. క్రీడా అంటే ఆటలు, కూర్చుండి ఆడుకుంటూ ఉంటారు. లేదా విహారంగా ఏది వేటకో దానికి దీనికి వెళుతూ ఉంటారు. ఆ విధంగానే యథా చ ఉచ్ఛ్వాస ప్రశ్వాసాదయో అనభిసంధాయ బాహ్యం కించిత్ ప్రయోజనము స్వభావాదేవ సంబోధి. అది కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉండేవాడికి ప్రయోజనం ఏముంది? గాలి లోపలికి పోతా ఉంది, బయటికి వస్తూ ఉంది. అదే ప్రయోజనాన్ని కోరి లోపలికి పోతుంది, బయటకు వస్తూ ఉందా? దాని స్వభావంగా అది వస్తూ ఉంది, పోతా ఉంది. చూడండి ఎట్లా ఉన్నాయి వాళ్ళ ఉపమానాలంతా కూడా. వాళ్ళంటే వాళ్ళకి చింత ఏదో చికాకు లేకపోయినప్పటికీ అట్లా మనస్సును కాలక్షేపం కొరకు పోయారంటారు, అదొక ప్రయోజనం అంటాం. మరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బయటికి లోపలికి వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. ఆ శ్వాసకు ప్రయోజనం ఏంటిది? ఏదైనా ప్రయోజనం బయట దొరుకుతుందని పోతుందా? మరి లోపలికి పోతే మళ్ళీ ఇంకేమైనా దొరుకుతుందని పోతుందా వాయువు? ఏది లేకపోయినప్పటికీ ప్రయోజనం లేనప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయా లేవా? స్వభావాదేవ సంభవంతి. అవి రెండు ఉచ్ఛ్వాస ప్రశ్వాసలు స్వభావం చేతనే జరుగుతున్నాయి. ఏవం ఈశ్వరస్యాపి అనపేక్ష కించిత్ ప్రయోజనాంతరం స్వభావాదేవ కేవలం లీలారూప ప్రవృత్తిర్ భవిష్యతి. అందుకని ఈశ్వరుని కూడా ఏ ప్రయోజనాన్ని ఆశించకుండానే లీలామాత్రం చేత స్వాభావికంగానే ఆ కార్యము జరిగిపోతూ ఉంది. నహి ఈశ్వరస్య ప్రయోజనాంతం నిరూప్యమానం నాణ్యత శృతితో వా సంభవతి నచ స్వభావః పర్యన్యోక్తుం శక్యతే. అందువల్ల శృతి ప్రయోజనాంతరాన్ని గురించి చెప్పడం లేదు. ఏ ప్రయోజనాన్ని గురించి కూడా పరమాత్మకి ఈ ప్రయోజనం ఉండి చేస్తున్నాడని శృతి చెప్పడం లేదు. ఏ యుక్తి కూడా చెప్పడం లేదు. న్యాయత శృతితో వా సంభవతి నచ స్వభావః పర్యన్యోక్తుం శక్యతే. స్వభావాన్ని ఎవరు ఆపేదానికి కూడా అవకాశం. పరమాత్మకి ఈ విధంగా ఈ కార్యం ఉందని చెప్పడము లేదు, స్వభావాన్ని ఆపను కూడా ఆపవు. యద్యపి ఆకస్మికమీయం జగద్ బింబరచన గురుతర సంరంభేవా భాతి తథాపి పరమేశ్వరస్య లీలైవ కేవలేయం. నీకు అనిపిస్తుంది గురుతరం అని, భగవంతునికి ఏంటి లీలా మాత్రం. మనం అనుకుంటాం ఇంత పెద్ద సృష్టిని చూస్తామో ఇంత మనం చేయగలుగుతాం అంటాం కదా. అది శక్తి లేనివాడు, బలం లేనివాడు ఇంత. ఇప్పుడు సామాన్యమైన ఇల్లు కట్టినవాడు తన ఇంటి ముందే 3 అంతస్తుల బిల్డింగ్ కలుగుతాం, అమ్మో మనం ఇంత పెద్ద ఇల్లు కట్టగలుగుతామా అంటాం. ఆ కట్టిన వాడికి శక్తి ఉండి కట్టాడా, కట్టలేక చేస్తాడా? శక్తి ఉండి కట్టాడా? వాడు 7 అంతస్తుల బిల్డింగ్ వాడు తమ్మో నేను ఇంత కట్టలేకపోయినా అంటాడా లేదా? ఆ 7 అంతస్తుల బిల్డింగ్ కట్టిన వాడు శక్తి ఉండి కట్టాడా లేక కట్టాడా? ఉందే కదా. మరి నీకు శక్తి లేకమ్మో ఇంత పెద్దది ఎట్లా అవుతుంది ఆయనతో అన్నావు కదా. ఆయనకు శక్తి కింద చేశాడు, అందుకు లీలా మాత్రం ఆయనకి. ఇప్పుడు మనం 10 కిలోల బరువు మనం అవలీలాగా లేపుతాం, పిల్లవాడిని లేపమంటే లేపుతాడా? అమ్మో ఎట్లా లేపు నువ్వు అంటే, పిల్లవాడు అడిగానికి ఎట్లా లేపావని ఏం చెప్తాం మనము? అయ్యా నీ ఇప్పుడు కాదే, నీకు ఇప్పుడు బలం లేదు, బలం వచ్చిన తర్వాత నువ్వు కూడా లేపుతావు అంటాము. మనలో బలం ఉంది, మనం లేపాము. అట్లాగే ఇక్కడ కూడా
గురుతర సంరంభం అని అన్నాడు కదా. గురుతర సంరంభ బింబ భాతి తదాపి పరమేశ్వర లీలైవ కేవలం. పరమాత్మకు లీల. మనం అంటాం కదా అప్పుడప్పుడు ఏదైనా మాటలు వచ్చేస్తే వాళ్ళకంటే కోటీశ్వర్లు, వాళ్ళకు చిటికేస్తే అయిపోతూ ఉంటుంది అంటాం కదా. మరి చిటికేస్తే మిగతా వాళ్ళకి అవుతుందా? కాదు. అట్లాగే పరమాత్మ కూడా ఆయన సర్వసమర్థుడు. అందుకొరకు ఆయనకి ఈ ప్రపంచం అంటే ఒక లెక్కలో ఉంది కాదు, లీలా మాత్రము అన్నారు. అపరిమిత శక్తిత్వం. ఎందుకంటావా? అపరిమిత శక్తి ఆయనకి పరిమిత శక్తి, మనది పరిమిత శక్తి, ఆయన అపరిమిత శక్తి కదా. అందుకని అపరిమిత శక్తి కలిగిన వాడికి ఇది ఒక లెక్కలో ఉంది కాదు. ఏది నామలోకే లీలాస్వపి కించిత్ సూక్ష్మం ప్రయోజనం ఉత్ప్రేక్ష్యత తదాపి నైవాత్ర కించ ప్రయోజనం ఉత్ప్రేక్షితం శక్యతే. లోకంలో ఏ ఏ లీలలు అయితే ఉన్నాయో, ఏదైతే సూక్ష్మ ప్రయోజనం ఉందో, దాన్ని ఉత్ప్రేక్షత కనిపిస్తూ ఉంటుందో, తదాపి నైవాత్ర కించిత్ ప్రయోజనం ఉత్ప్రేక్షితం శక్యతే ఆప్తకామశ్రుతే. కొంతమంది లీలలో ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు గాడివాడు ఉన్నాడు, ఏదో లీల చేస్తూ ఉంటాడు, వాడికి దానిలో ప్రయోజనం ఉంది. ప్రయోజనం ఉంటేనే చేయాలి, లేకపోతే లేదనేం లేదు కదా. వాడి ఇష్టం ఉంది, దాని కొరకు చేశాడు. లేదా ఒక్కొక్కసారి ఊరికనే చేస్తూ ఉంటాడు వాడు ప్రయోజనం లేకుండానే. అట్లా ఇక్కడ కూడా ఆప్తకాముడు, ఆయనకు ఈయన ప్రయోజనం ఉండి చేయవలసిన అవసరము లేదు. ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, కొంతమంది ఏమో రకరకాలుగా డబ్బులు తీసుకొని రకరకాల పనులు చేస్తున్నారు. పూజలు కావచ్చు, ఉపన్యాసాలు కావచ్చు, లేదా ఇంకేది పారాయణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కొందరు ఏం చేస్తున్నారు అంటే స్వాభావికంగా ఏం తీసుకోకుండా నిష్కామన ఊరికి చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని లెక్కలు కొడితే. అందుకొరకు పరమాత్ముడు ఆప్తకాముడు, సర్వశక్తి సంపన్నుడు కాబట్టి ఆయన లీలా మాత్రం చేతనే సర్వము జరిగిపోతూ ఉంటుంది. నాపి అప్రవృత్తిరున్మత్త ప్రవృత్తిర్వా సృష్టి శృతే. అప్రవృత్తి కాదు, ఉన్మత్త ప్రవృత్తి కాదు. పిచ్చోడు ఎట్లా ఊరికనే చేస్తాడు అంటారే, అది ఉన్మత్త ప్రవృత్తి కాదు, అప్రవృత్తి కూడా కాదు. ఎందుకంటే సృష్టి శృతే సర్వజ్ఞత్వ శృతేశ్చ. సృష్టి శృతి అంటే పరమాత్మ నుంచి జరిగిందని శృతి చెప్పింది. సృష్టి పరమాత్మకు సర్వజ్ఞత్వం ఉందని కూడా శృతి చెప్పింది. ఇది ఎవడో పిచ్చోడు చెప్పింది కాదు, పిచ్చోడు చెప్పినందువల్ల ఉన్మత ప్రవృత్తి కూడా కాదు. శృతి చెప్పింది సృష్టి ఈ విధంగా జరిగింది అని. శృతి చెప్పింది సర్వజ్ఞుడు పరమాత్మ అనే ఉద్దేశం చేత. సర్వజ్ఞుడైన పరమాత్మ సర్వకాముడు, సర్వసంపన్నుడు, ఆప్తకాముడు. ఏమి లేకుండా నన్ను చేస్తాడు. ఆ చక్షుడు పశ్చోత్య శృణోత్య అకర్ణ, చెవులు లేకుండా వింటాడు, కనులు లేకుండా చూస్తాడు. శృతి చెప్పింది. ఇది నువ్వు కదనే దానికి వీల్లేదు, నేను కదనే దానికి వీల్లేదు. నచ ఇయం పరమార్థ విషయ సృష్టి శృతి. ఈ సృష్టి శృతి కూడా పరమార్థ విషయం కాదు, కల్పితమే. పరమాత్మ సృష్టి చేశాడంటే కల్పితమే అది కూడా. మరి ఏమంటావా? అవిద్య కల్పిత నామరూప వ్యవహార గోచరత్వాతో. ఆఖరికి వచ్చేసి మళ్ళీ అవిద్యా కల్పిత నామ. ఈ సృష్టి కూడా ఆయన చేసింది కాదు, ఆయన కొరకు కాదు, అవిద్య చేత కల్పింపబడింది. ఎట్లాగా? మాయావి ఎట్లాగైతే తన యొక్క ప్రభావం చేత ఇంత చేసేసి మళ్ళీ చేస్తాడో, ఈయన సృష్టి ఆఖరికి వచ్చింది ఏంటిది? అవిద్యా కల్పితం. అవిద్య కల్పం. బ్రహ్మాత్మ భావ ప్రతిపాదన పరత్వం ఇద చేత్యదపి నైవ విస్మర్తవ్యం. శృతులు చెప్పేది ఎందుకొరకంటే జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ, జీవాత్మ ఒక్కటే అని ప్రతిపాదన చేసేదానికి శృతులు వచ్చినాయి కానీ ఈ సృష్టిని గురించి తెలిపేదానికి రాలేదు. పొమ్మన్నాడు ఆఖరికి. అంతే. ఆఖరికి ఏంటిది? అందుకొరకే నైవ విస్మర్త, నువ్వు అది మర్చిపోకూడదు అంటున్నాడు. మళ్ళీ ఎందులో శృతి ఎందుకొరకు వచ్చిందో అది నువ్వు మర్చిపోయి అడుగుతున్నావు. జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెప్పేదానికి వచ్చింది, దాన్ని నువ్వు మర్చిపోకుండా ఉండు అని ఆఖరి చెంపదెబ్బ కొట్టినట్టు కొట్టాడు. శృతి భిన్నత్వాన్ని బోధించేదానికి రాలేదు, లేదు సృష్టిని గురించి బోధానికి రాలేదు, శక్తి ఉన్నవాడు చేశాడు, శక్తి లేనివాడు చేశాడని బోధించేదానికి రాలేదు, మరి శరీరం ఉన్నవాడు చేశాడు, లేనివాడు చేశాడని బోధించేదానికి రాలేదు. ఈ సృష్టి పరమాత్మ కంటే భిన్నము కాదని ఏకత్వాన్ని బోధించేదానికి వచ్చింది. దాన్ని మర్చిపోకుండా ఉంటే మంచిది అనేది అక్కడ చెప్పేశాడు. వైషమ్య నైర్ఘణ్యే న సాపేక్షత్వా తదాహి దర్శయతి. వైషమ్యము నైర్ఘుణ్యం. వైషమ్యం అంటే విషమత్వం, నైర్గుణత్వం అంటే హేయభావం ఉన్నందువల్ల జగత్తుకు కారణము పరమాత్మ అయ్యేదానికి వీల్లేదంటే సాపేక్ష తదాహి దర్శయతి. సాపేక్షమైనందువల్ల, అపేక్షాకృతమైనందు, ఈ రెండు సంభవించేదానికి
ఉంది అనే ఉద్దేశం చేత తదాహి దర్శయతే, ఆ విధంగానే శృతి కూడా చెప్తుంది అనేదాన్ని పూర్వపక్షము చెప్పిన దానికి సమాధానం చెప్తూ, పునశ్చ జగజ్జన్మాది హేతుత్వం ఈశ్వర ఆక్షిప్యతే సోనా నిఖన న్యాయేన ప్రతిజ్ఞాతస్య అర్థస్య దృఢీకరణాయ. జగత్తు జన్మ స్థితి లయానికి కారణం పరబ్రహ్మ అనే దాన్ని ఆక్షేపం చేసి దాన్ని మళ్ళీ పరిహారం చేస్తున్నారు. దేనివల్ల అంటే స్థూనా నిఖన న్యాయం. సంస్కృతంలో ఇది మంచి న్యాయం. న్యాయం అంటే ఏంటిది? ఒక నానుడి. స్థూనా నిఖన న్యాయం అంటే పందిరి వేసేవాడు అనుకోండి, ఒక కర్రను పాతుతాడు. పాత ఏం చేస్తాడు? ఊపుతాడు. ఎందుకు ఊపుతాడు? సరిగ్గా ఉంది, సరిగ్గా ఉందని కాదు, గట్టిగా ఉందా లేదా. గట్టిగా ఉంటే వదిలేస్తా, లూజుగా ఉంటే మళ్ళీ పాతుతా ఉంటాడు. అట్లాగే ఇంతవరకు జగజ్జన్మాద కారణత్వం బ్రహ్మమే అని నిరూపణం చేసినప్పటికీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు అంటే, పక్క వాళ్ళు తప్పుకున్నారా లేదా అట్లాగే నిలబడి ఉన్నారా అని చూసేదాని కొరకు ఆక్షేపం చేస్తుంది. జగజ్జన్మాది హేతుత్వం ఈశ్వరస్య ఆక్షిప్యతే, మళ్ళీ ఈశ్వరుడే అని ఆక్షేపం చేసి స్థూనానికన్యాయన ప్రతిజ్ఞాత అర్థస్య దృఢీకరణాయ, ప్రతిజ్ఞ చేసిన ఆ అర్థాన్ని, ఆ భావాన్ని దృఢీకరణాయ అంటే దృఢం చేసేదాని కొరకు మళ్ళీ నేశ్వరో జగత కారణం ఉపపద్యతే, ఈశ్వరుడు ఈ జగత్తు కారణం కాదు. కుతః అంటావా? వైషమ్య నైర్ఘణ్య ప్రసంగాదు, విషమత్వము నిర్గుణత్వం వచ్చినందువల్ల ఈశ్వరుడు జగత్తు కారణం కాదు. ఎలా వచ్చిందంటవా? కాంచిద్ అత్యంత సుఖభాజ కరోతి దేవాదియం. ఒకవేళ మీ జగత్తుకు భగవంతుడే కారణమైనట్టయితే కొందరినేమో దేవతలను వగైరంతా కూడా సుఖవంతులుగా చేస్తున్నా లేదా? చేస్తున్నాడు. సరే, కాంచిద్ అత్యంత దుఃఖభాజ పశ్వాధీన్. కొన్నిటినేమో పశ్వాదులు మొదలు వాటినేమో అత్యంత దుఃఖభాజ. దేవతలకు సుఖమే సుఖం, దుఃఖం అనేది లేదు అక్కడ. సుఖమే సుఖం. పశువులకు సుఖం అనేది లేదు. ఎందుకు లేదు? ఎప్పుడు దుఃఖమే. ఉండే దగ్గర దుఃఖము, తినే దగ్గర దుఃఖం, నడిచే దగ్గర దుఃఖం. పక్క చేళ్ళకు పోత కొడతారు, ఇక్కడికి పోత కొడతారు, అక్కడికి పోత కొడతారు, ఇంటికి వస్తే పెట్టారు, దోమలు కుడతా ఉంటే ఓర్చుకోవాల్సిందే, వగైరా వగైరా అంతా కూడా. పక్షులు వగైరా అంతా కూడా అంతే, కొడతా పోవాలి, పెడితే తినాలి, వాటికి పెట్టేది కూడా లేదు. ఏ చేలంలోకి పోయి వెళ్తే అక్కడ కొడతా ఉంటారు, మళ్ళీ ఇక్కడికి రావాలా, అటు పోవాలా, ఇటు పోవాలా, రగైరగర. వాడికి దుఃఖమే దుఃఖమా? సరే, ఇంకా కొందరు ఉన్నారు. కాంచన్ మధ్యమోపభోగ భాజో మనుష్యాదీన్ ఇత్యేవం విషమాం సృష్టి నిర్మిమాన. ఈ రెండూ ఉన్నాయి మనుషులకి. సుఖం ఉంది, దుఃఖం ఉంది. ఆ సుఖమే సుఖం దేవతలకి, దుఃఖమే దుఃఖము పశువాదులకి, మధ్యలో వాళ్ళకి రెండు మిక్చర్. వాళ్ళు అటుది కావాలంటారు, ఇటుది కావాలంటారు. అందుకొరకే ఒకసారి ఏమో దేవతల్లాగా ఉంటారు, ఒకరేమో జంతువుల్లాగా ఉంటారు మనుషులు. అనా కాదా? దేవతల్లాగా ఉండి కొన్ని పనులు చేస్తారు, జంతువుల్లాగా కుక్కల్లాగా నక్కల్లాగా ఉండి కొన్ని పనులు చేస్తారు. అందుకొరకు కొంత సుఖం వస్తుంది, కొంత దుఃఖం వస్తుంది. కాంచిద్ అత్యంత విషమాం సృష్టి నిర్మమాన అస్య ఈశ్వరస్య పృథగ్జనస్యేవ రాగద్వేషోపపత్తే స్మృతి అవధారితస్వచ్ఛాత్వాది ఈశ్వర స్వభావాపి లోప ప్రసజ్యేత. కొందరిని ఈ విధంగా, కొందరిని ఆ విధంగా, కొందరు మధ్యరూపులు సృష్టి చేసినందువల్ల ఎట్లా అయితే మామూలు జీవుడికి రాగద్వేషాలు ఉంటాయో అట్లాగే ఉన్నట్టా లేదా? తనకిష్టమైన వాళ్ళని సుఖవంతులుగా చేశారు, ఇష్టం లేని దుఃఖవంతులుగా చేశారు. ఎట్లా అయితే మామైన జీవుడు తనకి ఇష్టమైన వాళ్ళకి ఒక రకంగా, ఇష్టం కాని వాళ్ళకి ఒక రకంగా పెడతా ఉంటాడు, చూస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అంతే కదా. ఇంటికి వచ్చిన వాళ్ళకి అతని దగ్గరగా ఉంటున్నాం, వాళ్ళకి ఇష్టం వచ్చినవి చేసి పెడతా ఉన్నాం. ఇష్టం లేని వాళ్ళు వస్తే, తన ఇంటి వాళ్ళు వస్తే ఒక రకంగా, పక్కింటి వాళ్ళు వస్తే ఒక రకంగా ఉంటుందా లేదా మామూలుగా? అట్లాగే రాగద్వేషాలు మామూలు వాళ్ళకు ఉన్నట్టుగా మీ భగవంతుడు కూడా ఉంటే, మామూలు వాళ్ళని ఎట్లాగైతే ద్వేషిస్తూ ఉంటారో అట్లాగే భగవంతుడు కూడా ద్వేషిస్తారా లేదా? తర్వాత శృతి స్మృతి ఏం చెప్పింది అంటే, ఆయన ఎప్పుడు సుఖస్వరూపుడు, సుఖాన్ని ఇస్తాడు అనే ఉద్దేశం చెప్పబడింది. కానీ ఇక్కడేమో విషమ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. తథా కలజనైరపి జుగుప్సితం నిర్గుణత్వం అతిక్రూరత్వం దుఃఖయోగ విధానాత్ ప్రజోపసంహారాచ్చ ప్రసజ్యేత. మొదలేమో శృతి స్మృతులు చెప్పినాయి. కలులంటే ఎవరు? దుష్టులైన వాళ్ళు.
జుగుప్సితం అంటే హేయభావంతో చూస్తూ ఉంటారు. దుష్టులైన వాళ్ళు ఎందుకంటే ఇంత కష్టం పెట్టాడు ఫలానా ఫలానా అని వాళ్ళు హేయభావంతో కూడా ఆ నిర్గుణత్వం, అతి క్రూరత్వం, అతి క్రూర స్వభావాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు. జుగుప్స హేయభావాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు. దుఃఖయోగ విధానాత్ సర్వప్రయోప సంహారాచ్చ, దుఃఖాన్ని కారణమైనందువల్ల సమస్త రకాల అన్ని రకాలుగా కూడా దుఃఖాన్ని పొందినందువల్ల ప్రజ ఉపసంహారాచ్చ, వాళ్ళ యొక్క జీవితాలను తీసుకుంటూ ఉంటారు, లేకపోతే దుఃఖవంతులైన అవుతుంటారు. అందుకొరకు తస్మాత్ వైషమ్య నైర్ఘణ్య ప్రసంగాతు, విషమత్వం ఉన్నందువల్ల, హేయభావము ఉన్నందువల్ల మరి ఈశ్వరున కారణమితి, ఈశ్వరుడు జగత్తు కారణం. ఏదైనా ఈశ్వరుడు అయితే అందరినీ సమానంగా చూస్తాడు, సమానంగా సృష్టి చేస్తాడు, సమానంగా సుఖమైన పెడతాడు, దుఃఖమైన పెడతాడు. విషమత్వం వచ్చినందువల్ల, మరి హేయభావం వచ్చినందువల్ల ఈ జగత్తుకు ఈశ్వరుడు కారణము కాదు అని మళ్ళీ పూర్వపక్షాన్ని నిలబెట్టారు. ఏవం ప్రాప్తే బ్రూమః, ఈ విధంగా పూర్వపక్షం సంప్రాప్తించినందువల్ల దానికి సమాధానము చెప్తున్నాం. ఏంటి? వైషమ్య నైర్గుణ్యేనేశ్వరస్య ప్రసజ్జయతే, ఈ విషమత్వము హేయభావము ఈశ్వరుని గురించి ప్రసక్తమయ్యేదానికి అవకాశము లేదు, ఆయనకు సంబంధించవు. కస్మాత్, ఎందుకంటావా? చెప్తా విను. సాపేక్షత్వాతో, సూత్రంలో ఉంది కదా సాపేక్షత్వాదని. సాపేక్షం అంటే అపేక్షను అనుసరించే సుఖము, దుఃఖము, హేయభావం వస్తూ ఉంటుంది. ఏమంటుంది అపేక్ష అంటావా? యది నిరపేక్ష కేవల ఈశ్వరో విషమం సృష్టిమిరమైతే, నిరపేక్షమైన ఏ అపేక్షను లేకుండా నిరపేక్షంగానే భగవంతుడు ఒకవేళ ఈ సృష్టిని చేసినట్టయితే సమానంగా పెట్టేవాడు. అపేక్ష అంటే అర్థమేమో ఒక దాని యందు దృష్టి పెట్టుకొని చేయడం అపేక్ష. ఏది దృష్టిలో ఊరికి చేస్తున్నా లేదా కామంతో చేస్తున్నా, ఆయన కామమే కోరికే అక్కడ అపేక్ష. ఇక్కడ కూడా ఏదో అపేక్షను దృష్టిలో పెట్టుకొని చేసినట్టయితేనేమో ఈశ్వరుని దోషం లేదు. లేదు, నిరపేక్షంగా ఏ దాన్ని దృష్టిలో పెట్టుకోకుంటే సమానంగానే చేసేవాడు. అవునా కాదా? ఇప్పుడు సామాన్యంగా ఇంట్లో తల్లి అందరికి ఒకే రకమైన వంట చేస్తుందా లేదా? అదేంటిది? అందరికి ఒకే రకమైన వంట చేసేది ఏంటిది? నిరపేక్షం. ఒకరికి ఒక రకంగా ఒకరికి ఒక రకం చేస్తే ఏమవుతుంది? అది సాపేక్షం. సాపేక్షం ఎందుకు వస్తుంది అంటే ఫలానా వాడికి ఆరోగ్యం లేదు కాబట్టి ఇలా చెయ్యాలి, ఫలాని వాడు ఇది తినడు కాబట్టి ఇది చెయ్యాలి అనే భావం చేత అక్కడ విషమత్వం వస్తుంది. అవునా కదా? లేకుంటే ఏం చేస్తారు? అందరికి ఒకే రకమైన వంట చేస్తారా లేదా? ఎందుకు అంటే అక్కడ వేరే అపేక్ష లేదు. ఒక అపేక్ష దృష్టిలో ఉన్నట్టయితే అక్కడ విషమత్వం వచ్చినందువల్ల, వేరుభావం వచ్చినందువల్ల వేరు వేరు వంట చేయవలసిన అవసరం వస్తుంది. ఇక్కడ కూడా ఏమీ అపేక్ష లేకుండా ఒకే రకంగా చేయవలసి వస్తే అప్పుడు ఈశ్వరుడు ఒకే రకంగా సృష్టి చేసేవాడు. ఇక్కడ విషమత్వం ఉన్న కారణం చేత సృష్టి కూడా విషమత్వం వచ్చేసింది. నిరపేక్షస్య నిర్మాతృత్వం అస్తి, సాపేక్షో ఈశ్వరో విషమం సృష్టి నిర్మితే. వేరే సాపేక్షమైన కలిగినందువల్ల విషమ సృష్టి చేయవలసిన అవసరము వచ్చింది. కిమే అపేక్షిత అయితే ఆ సాపేక్ష ఏంటిది? మీ ఇంట్లో ఎందుకయ్యో వేరువేరు వంటలు చేసినామంటే పిల్లవాడికి జ్వరం వచ్చింది కాబట్టి జావ కాశాను, ఇంకోవరికి ఇది చేశాను అంటారా లేదా? ఇక్కడ కారణం ఏంటి? సాపేక్ష ఏంటిది? భగవంతుడు వేరువేరుగా సృష్టి చేసేదానికి అంటావా? ధర్మాధర్మ విపేక్షత ఇది వదామహ. ధర్మం అధర్మమే సాపేక్షత్వము. ధర్మాన్ని గురించి ఒకటి, అధర్మాన్ని గురించి ఒకటి చేయాలా వద్దా? ఇప్పుడు చేయకపోతే వాడు అధర్మం చేసిన వాడికి సుఖం వచ్చింది, నేను ధర్మం చేసిన సుఖం వచ్చింది, నువ్వు ధర్మం ఎందుకు చేయాలా అంటారా లేదా? వాళ్ళు 2 గంటలు పని చేసినా అదే 10 రూపాయలు ఇచ్చాడు, నేను 1 గంట చేసినా అదే 10 రూపాయలు ఇచ్చాడు, నేను 2 గంటలు ఎందుకు చేయాలంటారా లేదా వాడు చేసేవాడు? అట్లాగే ధర్మాధర్మం గురించి వేరు వేరుగా సృష్టి లేకపోతే ఇక ధర్మం అనేదే లోపించి పోతుంది. లేదా అందరూ ధర్మాత్ములు అవుతారు, లేకపోతే అందరు పాపాత్ములైనా అవుతారు. అందుకు ధర్మాధర్మాన్ని సాపేక్షలు పెట్టుకుని విషమ సృష్టి వచ్చింది, కానీ భగవంతుడు కావాలని విషమ సృష్టి చేయలేదు. చేశాడు. ఆయనకేం బట్టి చేసేదాని కొరకు? నువ్వు చేసిన దాన్ని బట్టి. అత సృజ్యమాన ప్రాణి ధర్మాధర్మాపేక్ష విషమ సృష్టిరితి. సృష్టి చేసేదానికి ముందు, వంట చేసేదానికి ముందు నువ్వు ఎట్లాగైతే వీళ్ళకి ఇది చేయాలి, ఇది చేయాలి అని అనుకొని చేస్తూ ఉంటావో అట్లాగే సృష్టి చేసేదానికి ముందు ధర్మానికి ఈ కర్మ చేసిన వాడికి ఈ శరీరము ఈ భోగము, ఈ కర్మ చేసిన వాడికి ఈ శరీరము ఈ భోగము అనేదాన్ని దృష్టి అందించుకొని నాయం ఈశ్వరస్య అపరాధ. ఇది ఈశ్వరుని యొక్క అపరాధం ఏమున్నది? అపరాధం ఎవరిది? నిద్రపోయే వాళ్ళది.
కదా. ఒకసారి ఒకసారి విన్నారు, ఒకసారి వినలేదు. చెప్పేవాళ్ళు ఒకే రకంగా చెప్తున్నారు, రెండో రకాలు చెప్తున్నారా? నిద్రపోయే వాళ్ళు మర్చిపోతారు, చక్కగా వినేవాళ్ళేమో. అట్లాగే ధర్మాధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినందువల్ల ధర్మానికి అనుకూలంగా ఈ ఫలము, అధర్మానికి అనుకూలంగా ఈ ఫలము. అందుకు ఈశ్వరుని యొక్క అపరాధం ఏంటిది? అక్కడ ఏమైనా అపరాధం ఉందా? ఈశ్వరుంది. అపరాధం ఎవరిది? ధర్మాధర్మాలదే తప్ప ఈశ్వరుంది కాదు అనేదాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. ఇంకా దానికి ఉపమానం చెప్తున్నా. యదాహి పర్జన్యో వ్రీహి ఇది సృష్టవు సాధారణం కారణం భవతి. వర్షం పడింది, అది అన్నిటికి సర్వసాధారణ కారణమా, ఒక వేరు కారణమైంది? భూమిలో ఉన్న గింజలకు సమానంగా నీళ్ళిచ్చాడు, అయితే వేరు మొక్కలు ఎందుకు పుడుతున్నాయి? అది కదా. ఇప్పుడు ఏ బీజములో ఏ గుణం ఉందో ఆ ప్రకారంగా పుడుతుంది, కానీ అది ఎందుకు ఒకే రకంగా మేము అది మేఘ వర్షాన్ని తీసుకున్నాం కదా, ఆ మొక్క ఎందుకు మొలిచింది, ఈ మొక్క ఎందుకు మొలిచింది అంటే అది మేఘాంది కానీ వర్షాంది కానీ దోషము కాదు, ఆ బీజములో ఉన్న దోషమే కానీ భూమిది కాదు, ఇటు పర్జన్యం అంటే వర్షాంది కూడా కాదు. అందుకొరకు బ్రీహి యవాదిషు యవాది వైషమ్యేతు అంటే వడ్లు లేదా గింజలు, మొక్కజొన్నలు వగైరవరా గింజలలో విషమత్వం ఉన్నందువల్ల తత్తద్ బీజగతాన్యేవ అసాధారణాన్ని సామర్థ్యాన్ని కారణాన్ని భవంతి. ఆయా గింజలో ఉన్న అసాధారణ కారణమే అక్కడ మొలకెత్తింది, కానీ అక్కడ వర్షమే ఏమి చేయలేదు, భూమి ఏమి చేయలేదు, దానిలో ఉన్న ఎరువు కూడా ఏమి చేయలేదు. విషమత్వం వచ్చిన కారణం ఏంటిది అంటే ఆయా గింజలో ఉన్న అసాధారణ కారణం. మామూలు కారణంగా ఇవి అన్ని సాధారణ కారణాలు. భూమి సాధారణ కారణము, పర్జన్యం సాధారణ కారణము, అందులో ఏబడిన ఏంటిది ఎరువు కూడా సాధారణ కారణము, ఆ నాగలి సాధారణ కారణము, ఎద్దు సాధారణ కారణము, పనిచేసే కూలి వాళ్ళు అసాధారణ కారణం ఏంటిది? ఆ బీజములో ఉన్న అంకరోత్పత్తికి సంబంధించింది అసాధారణ కారణం. ఏవం ఈశ్వరో దేవ మనుష్య సృష్టౌ సాధారణ కారణం భవతి. దేవతలను కానీ, పశువులను కానీ, మనుషులను కానీ, కుక్క, నక్క, పంది ఎవరిని సృష్టి చేసినా కానీ సాధారణ కారణమే కానీ విశేష కారణము కాదు. మరి మనుష్యాదిషు వైషమ్యతో మరి దేవతలు, మనుషులు, పశువులు వగైరా దీనిలో విషమత్వం ఎందుకు వచ్చింది అని అంటావేమో. తద్దీవగతాన్యేవ అసాధారణాన్ని కర్మాని కారణాన్ని భవంతి అన్నారు. ఆయా జీవుల్లో ఉన్న అసాధారణ కారణం ఏంటిది? ధర్మము, అధర్మము. ఇదే కారణమవుతుంది, కానీ ఊర్ధం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాహ జఘన్య గుణవృత్తిస్థా అధో గచ్చంతి. సత్వగుణోపేతులై కర్మ చేసిన వాళ్ళంతా కూడా ఊర్ధ్వలోక అంటే దేవ శరీరాన్ని పొందుతూ ఉంటారు. మధ్య తిష్టంతి రాజస రజోగుణం కలిగిన వాళ్ళేమో మధ్య అంటే మనుష్య జన్మం పొందుతూ ఉంటారు. అదో గచ్చంతి జగన్య ప్రవర్తిస్తా పాపకర్మలు ఘోరకర్మలు చేసిన వాళ్ళంతా కూడా ఇక మానవేతర శరీరాన్ని పొందుతారు అని. నీచ అంటే ఏంది? మానవ శరీరానికి కిందికి, పైకి అంటే మానవ శరీరానికంటే పై శరీరాన్ని పొందుతారు అన్నారు. అందువల్ల ఈ విధంగా ఏదైతే ఉందో నా ఈశ్వరో నీచ మధ్యమోత్తమం సంసారం ఎక్కడ భయం కర్మాని కానని భవంతి. ఏవం ఈశ్వర సాపేక్షత్వాన్న వైషమ్య నిర్గుణభ్యాం ఈశ్వర. అవన్నీ కూడా ఈశ్వరుని యొక్క సాపేక్షత్వము, ధర్మాధర్మ యొక్క సాపేక్షత్వమైనందువల్ల వైషమ్యం, నిర్గుణ్యం ఇవి రెండు ఏదో విషమత్వము, నిర్గుణత్వం ఏదైతే ఉందో ఈశ్వరునికి సంబంధించినందుగానందువల్ల ఈశ్వరుడు దూషింపబడదు. నా కర్మ ఇట్లా గాలింది, నేనేం చేసేది అంటావా? భగవంతుని గుళ్ళో మొన్న పోయి నేను ఏం చేసేదంటారా? ఒకవేళ అట్లా అన్నా వాస్తవికంగా నా కర్మ ఇట్లా కాలింది అంటే ఎవరైనా అంటే తాను చేసిన కర్మ యొక్క ధర్మాధర్మాల యొక్క ఫలము ఈ విధంగా వాడు అదృష్టం పండిందయ్యా అంటాము, వాడి అదృష్టం పాడైపోయిందయ్యా అంటాం. అదృష్టం అంటే ఎందుకు? కనపడకుండా పనిచేసేది అదృష్టము. నువ్వు కర్మ చేసి మర్చిపోయావు, అది అదృష్టంగా మారింది, దాని ప్రకారంగా వచ్చింది, దానివల్లనే తప్ప ఈశ్వరుడు దానికి కారణము కాదు అన్నాడు. కథం పునరవగమ్యతే సాపేక్ష ఈశ్వరో నీచ మధ్యమోత్తమం సంసార నిర్మతి. మరి ఈ విధంగా ఎలా చెప్తుంది? నువ్వు చెప్తే నేను వింటానా ఏంటి? దీనికి ఆయన ప్రమాణం ఉండాలా వద్దా? సాపేక్షంగా ఒక దాన్ని ఆధారంగా తీసుకొని భగవంతుడు సృష్టి చేసిండు అనే దాని కొరకు నాకు ప్రమాణం కావాలా వద్దా? ఎలా ఏమల్లా చెప్పిన ప్రమాణం నాకు అక్కర్లేదు, శృతి ప్రమాణం కావాలా అని అంటావేమో. చూడు, నీచమధ్యం సంతీర్ణమైతే తదా హి దర్శయతి శృతి ఏష హ్యేవ సాధుకర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్య ఉన్ననీషతే.
ఎవడైతే మంచి సాధు కర్మ చేస్తాడో, ఉత్తమ కర్మ చేస్తాడో, యమలోకం నుంచి పైకి తీసుకొని వెళ్తాడు. యమలోకం నుంచి ఎక్కడుంది యమలోకం? మీ నాయనమ్మదా మా నాయనమ్మదా? అది ఎవరిది కాదు. అది ఎవరైతే దుష్టకర్మలు చేస్తారో అవి ఆయన శిక్ష దానిపైకి తీసుకొని వెళ్తారు. సాధుకర్మ అంటే మంచి కర్మ చేసే వాళ్ళు ఏదైతే ఉందో యమలోకం నుంచి పైకి తీసుకొని వెళ్తాడు. కేశవు అసాధు కర్మ కారయతి తం యమధో నినీషతే. ఎవడైతే అసాధు అంటే నికృష్ట కర్మ చేస్తాడో వాడు అధోలోకము లేదా యమలోకానిలో వెళతాడు. ఇది పుణ్యో వై పుణ్యేన కర్మణ భవతి పాప పాపేన. పుణ్యుడు పుణ్యకర్మ చేత పుణ్యుడు అవుతాడు, పాపకర్మ చేత పాపాత్మ అవుతాడు. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవం అవుతా ఉంటాడు. నేను పాపిని, పాపకర్మ చేస్తున్నాను అని చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా. పాపకర్మ చేస్తే పాపి, పుణ్యకర్మ చేస్తే పుణ్యుడు అని అవుతాడు. ఇది చ స్మృతిరపి ప్రాణికర్మ విశేషాతేక్షమేవ ఈశ్వరస్య అనుగ్రహీతత్వం నిగ్రహీతత్వం చ దర్శయతి. ఇప్పటిదాకా చూపించేంత శృతి, వేదాన్ని అనుసరించిన వాక్కుని చూపించాడు. ఇప్పుడేం చూపిస్తున్నాడు? స్మృతిని గురించి చెప్తున్నాడు. ఏంటిది? ప్రాణికర్మ విశేషాత్ ఈక్షమేవ ఈశ్వరస్య అనుగ్రహీతత్వం నిగ్రహీతత్వం. ప్రాణులు చేసిన కర్మ యొక్క విశేషాన్ని అనుసరించే ఈశ్వరుని యొక్క అనుగ్రహము, ఈశ్వరుని యొక్క నిగ్రహం అంటే దండించడము. ఆయన అనుగ్రహం కలిగేది ప్రాణులు చేసే కర్మ చేతనే, నిగ్రహం కలిగేది ప్రాణులు చేసిన కర్మ చేతనే కలుగుతుంది. అందువల్ల చేసిన కర్మ చేతనే అనుగ్రహం, ప్రాణులు చేసిన కర్మ చేతనే నిగ్రహం కూడా కలుగుతుంది. ఏ యదా మాం ప్రబద్ధంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు ఏ రకంగా నన్ను సేవిస్తున్నారో, ఎవరు ఏ విధంగా అనుకుంటున్నారో వాళ్ళని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తున్నాను. ఇత్యేవం జాతీయకాః అని ఈ రకంగా చెప్పబడింది. అందువల్ల ఇక్కడ భగవంతుని యొక్క విషమత్వం ఏమీ లేదు. ప్రాణులు చేసిన కర్మ యొక్క కారణం చేతనే ధర్మాధర్మాలలో విషమత్వం ఉన్నందల్ల వాళ్ళ యొక్క శరీరం యొక్క భోగములో విషమత్వం ఉంది. కానీ వాస్తవికంగా ఈశ్వరుని యొక్క సృష్టిలో విషమత్వం అనేది చాలామంది అంటుంటారు కదా, భగవంతుడు అనేవాడు ఉంటే ఒకే రకంగా సృష్టి చేయాలి కదా, ఈ రకరకాలుగా సృష్టి చేసేదానికి కారణం ఏంటి అని చాలామంది వాదిస్తూ ఉంటారు. మీకు వచ్చిందో లేదో కానీ మమ్మల్ని మాత్రం అక్కడక్కడ ఉపన్యాసాల దగ్గర బాగా వాదిస్తూ ఉంటారు. ఉపన్యాసం అయిన తర్వాత వచ్చి మంచి తీరిగ్గా కూర్చొని పొట్ట నిండా టిఫిన్ చేసి వచ్చి, మేము టిఫిన్ చేయం కదా, వాళ్ళు టిఫిన్ చేసి వచ్చి అప్పుడు బలంగా కలిగి ఉండి అప్పుడు వాదిస్తూ ఉంటాం. ఇది కారణం ఏంటిది? ఇప్పుడు ధర్మాధర్మాల కారణమే. కానీ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇంట్లో, ఒకడం పని చేస్తున్నాడు, ఒకడం పని చేయకుండా కూర్చున్నాడు. వాడేమో మేము ఇద్దరం ఒకే తండ్రికి పుట్టాం కదా, వాడేమో తిండి తింటున్నాడు, నేను తిండి తినకపోవాలి. కారణం ఏంటంటే ఏం చెప్తారు? వాడు పని చేసుకొని సంపాదించాను, పని చేయలేదు కాబట్టి నువ్వు ఉపవాసం ఉన్నావు, వాడు తిన్నా అంటది. అంతే కదా. అంటే వాడు చేసేందుకు ఒకటి, చేయడానికి ఒక రకంగా వచ్చింది. చేసిన వాడికి చేయని వాడికి ఒకే రకంగా వస్తే అది వ్యవహారమే జరగదు. అందరు సోమరులైనా అవుతారు, అందరు పని వాళ్ళైనా అవుతారు. అందుకొరకే ధర్మాధర్మాన్ని బట్టి ఇక్కడ వ్యత్యాసం ఉందే కానీ ఈశ్వరుని యొక్క దోషమేమీ లేదు. దానికి ఏం చేయించాడు? ఎట్లా అయితే ఆకాశం నుంచి పడే వర్షము అన్నిటికీ ఒకే రకంగా ఇచ్చినప్పటికీ బీజంలో ఉన్న అసాధారణ కారణం ద్వారా ఆయా బీజం ఆయా అంకురం వస్తుందో అట్లాగే ఈశ్వరుని యొక్క సృష్టి ధర్మాధర్మాధారుల వల్ల కూడా కలుగుతుంది అనే విషయాన్ని చెప్పారు. నా కర్మ విభాగాది చే నాది తత్వాత్. కర్మ విభాగం చేత కర్మ అవిభాగాది చేత్ నా అనాదిత్వాత్. కర్మ యొక్క విభాగం ఇక్కడ లేనే లేదు అంటావేమో, సంసారం అనాది. అందువల్ల ఆ రూపంలోనే సృష్టి కూడా జరుగుతుంది. సదేవ సౌమ్యదమగ్రాసీదేకమేవ ద్వితీయం. ఈ సృష్టికి ముందు సద్రూపంలోనే ఉంది, ఏకరూపంలో ఉంది అని ఈ శృతి ప్రకారం ఏదైతే ఉందో, ప్రాక్ సృష్టి అవిభాగ అవధారణాన్ నాస్తి కర్మ యదపేక్ష విషమ సృష్టి స్యాత్. ఇప్పుడు విషమ సృష్టి చేసినావు అన్నావు కదా, విషమ సృష్టి చేస్తే భగవంతుడు సృష్టి చేసేదానికి ముందు ఒకడే ఉన్నారు, ఏకమేవ అద్వితీయం అన్నారు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీతు. మరి ఈ విధంగా సృష్టి చేసేదానికి ముందు ఒక కర్మ అంటూ ఉంటే కదా విషమ సృష్టి రావాలా. ప్రారంభ సృష్టి అనేది లేదు. ప్రారంభ సృష్టి అనేది ఉంటే దానికి ముందు ధర్మాధర్మాలు ఉంటే ఆ ధర్మాధర్మాల ప్రకారం సృష్టి జరగాల. సంసారం ఏంటి, ప్రపంచం ఏంటిది అంటే ఇది అనాదిత్వాతు అన్నారు. ఇది ప్రాక్ సృష్టి
అవిభాగ అవధారణ నాస్తి కర్మ యదపేక్షతే విషమ సృష్టి స్యాత్ సృష్టిత్తర కాలం హి శరీరాది విభాగాపేక్షం కర్మ కర్మాపేక్ష శరీరాది విభాగ ఇతరేతరాశ్రయత్వం ప్రసజ్యేత. మొదటి సృష్టి అనేది ఉంటే దాని ప్రకారము ఈ విధంగా వచ్చేదని చెప్పానుకోండి. మరి మొదలు సృష్టి మొదలు కర్మ చేశాడా లేదా లేదు శరీరం ఉందా? శరీరం ఉంటే కర్మ చేశాడా? కర్మ చేస్తే శరీరం వచ్చిందా? ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది. దీనికి అది ఆశ్రయం అవుతుంది, దానికి ఇది ఇతరేతర ఆశ్రయం, దోషం అవుతుంది శాస్త్రంలో. కర్మను అనుసరించి శరీరం వచ్చిందా? శరీరాన్ని అనుసరించి కర్మ చేశాడా? దీన్ని బట్టి అది వచ్చిందా? దాన్ని బట్టి ఇది వచ్చిందా అనే ఉద్దేశించేత దోషం వస్తుంది. కాబట్టి శరీరాది విభాగాపేక్షం కర్మ కర్మాపేక్షం శరీరాది విభాగ ఇతరేతరాశ్రయత్వం ప్రసజ్య. అతః విభాగాదూర్ధ్వం కర్మాపేక్ష ఈశ్వర ప్రవర్తతాం నామ. విభాగం అయిన తర్వాతనే కర్మననుసరించి ఈశ్వరుడు ప్రవర్తించాడు. కానీ మొదటి సృష్టి అంటే ఒకటి లేనే లేదు. అనాది కాలం నుంచి వస్తుంది. మళ్ళీ ఉత్తర సృష్టిలో ఏదైతే ఉందో కర్మ నుంచి చేశాడే కానీ ఆది సృష్టి ఒకటంటూ లేదు. అందుకొరకే విభాగాదూర్ధ్వం కర్మాపేక్ష ఈశ్వర ప్రవర్తతాం నామ. ప్రాగ్ విభాగాత్ వైచిత్ర నిమిత్తస్య కర్మణో అభావాత్ తుల్యైవ ఆద్య సృష్టి ప్రాప్నోతి చేతో. ఇక్కడ ఒక మొదటి సృష్టి ఇక్కడి వరకు ఇంకా పూర్వపక్షమే, ఉత్తరపక్షం కాదు. విభాగం అయిన తర్వాత కర్మాపేక్ష అవుతుంది, కానీ కర్మాపేక్ష అయిన తర్వాత విభాగం అవుతుంది, అన్యాన్యాసం వస్తుంది. అందువల్ల ప్రాగ్ విభాగాత్ వైచిత్ర నిమిత్త విభాగం చేసేదానికి ముందు విచిత్రమైన సృష్టి వచ్చేదానికి అవకాశము లేదు. విభాగం అయిన తర్వాత కదా. మొదలు కర్మ లేదు శరీరాన్ని విభాగం కావాలా? కర్మ చేత శరీరం వచ్చిందా, శరీరం చేత కర్మ వచ్చిందా అని విభాగం అయిన తర్వాత కదా